వేద భారత్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఇందుశేఖర్. నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ని. నేను గత వీడియోల్లో చెప్తున్నట్టుగా అరేబియా ప్రాంతాలపైన శైవం యొక్క ప్రభావం, హిందూ సంస్కృతి యొక్క ప్రభావం నేను ఇవాళ మీకు మరికొంత వివరిస్తాను. గత వీడియోలో అరేబియా, ఆ పదాల ఉత్పత్తి, ఆ విషయాలు మనం చూసాము. ఖురాన్ను ఓంకారంతో ఎట్లా ప్రారంభమవుతుంది అనే అంశాన్ని మనం చూసాము. అరేబియాని కేదార్ అని పిలిచారు. బైబిల్ కూడా ఈ విషయాన్ని చెప్తోంది. తర్వాత అరేబియాలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. హరన్ అని ఒక ప్రాంతం పేరు హరన్, ఇంకొక ప్రాంతం పేరు సంషాన్. టర్కీలో ఒక ఊరుంది, ఆ ఊరు పేరు అంతాల్య. ఆలయ అంటే శ్మశానమే. సంషాన్, హరన్, కేదార్ ఇవన్నీ శైవుల యొక్క శివ ప్రసిద్ధమైనటువంటి పేర్లే. శివుడు శ్మశానాధిపతి కదా, కాబట్టి ఈ శ్మశానాన్ని అంతాల్య అని వాళ్ళు స్వీకరించారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. క్రిస్టియన్లు కూడా జీసస్ కంటే మరి ఒక 500 మరి 1000 సంవత్సరాల పూర్వం మోసెస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈజిప్ట్ చక్రవర్తుల దగ్గర ఉండేవాడు మోసెస్. ఈ మోసెస్ భగవంతుని యొక్క అనుగ్రహం వలన 10 కమాండ్మెంట్స్ రాశాడు. 10 కమాండ్మెంట్స్. ఈ 10 కమాండ్మెంట్స్ మోసెస్ సంపాదించినటువంటి ఆ నెల పేరు శివ నెల మాసంలో శివమాసములో మోసెస్ ఈ 10 కమాండ్మెంట్స్ని భగవంతుని దగ్గర నుంచి సంపాదించాడు. చూడండి ఎంత ప్రాచీనమైన. టర్కీ, ఇవాళ టర్కీలో ఇస్తాంబుల్ అనేది టర్కీ యొక్క రాజధాని. ఈ ఇస్తాంబుల్లో ఒక ప్రాంతం ఉన్నది, ఒక ఏరియా. మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లేకపోతే కూకట్పల్లి ఇట్లా ఉంటాయి. అట్లా ఒక ఏరియా. ఆ ప్రాంతం పేరు శివాస్. ఆ ప్రాంతం పేరు. అక్కడ ఉన్న ఒక మసీదు ఉంది. ఆ మసీదు పేరు మాస్క్ ఆఫ్ శివ, శివుని మసీదు. ఆ మసీదు పేరు మాస్క్ ఆఫ్ శివ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో మనము శివుని మసీదు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను. ఈ కెమెరాలో మరి ఇది క్యాప్చర్ అవుతుందో కాదో. ఆ మసీదు ముందు ఇట్లాంటి ఒక రాతి విగ్రహం ఉన్నది. ఈ రాతి విగ్రహం ఇది ఒక కుక్క బొమ్మలాగా ఉంటుంది. ఈ కుక్క బొమ్మ కాదు, ఇది రాతి విగ్రహం. వస్తుందా రాతి విగ్రహం? కెమెరాలో వచ్చిందా? చిన్నగా వచ్చిందా? ఈ రాతి విగ్రహము మసీదు ఎదురుగ్గా ఉంటుంది. ఇది ఒక నంది విగ్రహం. దాని కొమ్ములు, చెవులు అన్నీ పోయినాయి. ఎప్పటిదో 1500-2000 సంవత్సరాల పురాతనమైనటువంటిది. అయినప్పటికీ విగ్రహం అట్లా రోడ్డు మధ్యలో అట్లాగే ఉన్నది. ఆ రాయి విగ్రహం అది ఎందుకున్నదో నేటి ఆ ప్రాంతం వాళ్ళకి తెలియదు. కానీ భారతీయులైనటువంటి మనకి శివుని మసీదు, శివుని ఎదురుగ్గా, శివలింగం ఎదురుగ్గా ఉన్నటువంటి నంది యొక్క ప్రాశస్త్యం మనకు తెలుసు. ఈ శివుని మసీదు ఇస్తాంబుల్ అనే నగరము, టర్కీ అనేటువంటి దేశంలో ఉన్నది. దాని ఎదురుగా ఈ రాతి మసీదు, తర్వాత ఈ రాతి నంది విగ్రహము. దాని తర్వాత మనం చూసినట్లయితే ప్రాచీనమైనటువంటి అస్సీరియన్లు, బాబిలోనియన్లు వీళ్ళు ఇష్టార్ అనే ఒక దేవతని పూజ చేసేవారు. ఆ ఇష్టార్ దేవత యొక్క అంటే ఈశ నుంచి వచ్చినటువంటిది మరి పదమై ఉండాలి. ఇష్టార్, ఈ ఈశ దేవత యొక్క వాహనము నందియే. అనేక నంది విగ్రహాలు దొరికినాయి. నంది విగ్రహాలు యెమెన్, తర్వాత ఈ టర్కీ, తర్వాత ఈ సిరియా, ఈ ప్రాంతాల్లో దొరికినాయి. ఇరాక్, ఈ ప్రాంతాల్లో నంది విగ్రహాలు. కాబట్టి మనము నిర్ద్వంద్వంగా, అంటే ఎవ్వరూ ఖండించలేనటువంటి విధంగా నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చు, అరేబియా పైన శివుని యొక్క సంస్కృతి, శివుని యొక్క మతము, ఈ శివుని సంస్కృతి యొక్క ప్రభావము అత్యధికంగా ఉండినది అని.
ఈ పుస్తకాన్ని నేను రాశాను, ద ఎవిడెన్స్ ఏన్షియంట్ ఇండియాస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వరల్డ్ కంట్రీస్. దీన్ని తెలుగులో కూడా రాశాను, హైందవి విశ్వమంతా విస్తరించినటువంటి భారతీయ సంస్కృతి. దాంట్లోని అంశాలే నేను చెప్తున్నాను. దీనికోసం రీసెర్చ్ చాలా చేశాము. దాని తర్వాత దీంట్లో రంగురంగుల ఫోటోలతో, ఇందాక మీకు చూపించినట్టు ఈ ఫోటోలతో ఈ సంస్కృతి యొక్క ప్రభావం అట్లా చేశాము. ఇంకొకటి మీకు ఆఖరి విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను. మహమ్మద్ అల్ తులసి అనే 16వ శతాబ్దపు ఒక పర్షియన్ స్కాలరు ద కాస్మాట్స్ అండ్ మ్యాథమెటికల్ స్టడీ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు పర్షియన్ భాషలో. దాని యొక్క ఆ గ్రంథం యొక్క కవర్ ఆనాడు బొమ్మలతో గీసిన కవర్. దాని తర్వాత ఈ కింద ఈ ఇరాన్ దేశము వాళ్ళ సంస్కృతికి ప్రతీకగా ప్రామాణికంగా ఉండేటువంటి ఒక నందీశ్వరుని బొమ్మని ఇరాన్ దేశం వాళ్ళు పోస్టల్ స్టాంప్గా విడుదల చేశారు. అరేబియా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల యొక్క సంస్కృతి శైవ సంస్కృతి ప్రభావితమైనదే, భారతీయ సంస్కృతి యొక్క ప్రభావంలో ఉన్నటువంటివే. గుర్తుంచుకోండి, ఖురాన్ ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓంకారం అంటే ఆ అద్వైతి అయినటువంటి శివుని యొక్క రూపమే ఓంకారం. నమస్కారం.